బీసీ డిక్లరేషన్తో ఢిల్లీలో పెద్ద ఎత్తున డ్రామా నడుస్తుందని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. సీఎం రేవంత్ రెడ్డివి దాగుడు మూతలు, దొంగ మాటలని వివేక ఆరోపించారు. రాహుల్ ఖర్గే చెప్పిన చెవిలో రేవంత్ రెడ్డి పువ్వులు పెట్టడాన్ని కూడా విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు సాంకేతికంగా సాధ్యం కాదని తెలిపినా తప్పటడుగులు వేశారన్నారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడం మానేయాలని కూడా వివేకానంద తెలిపారు. రాజకీయ దీన్నే ఫాలో కావాలందరనే మాట మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ మనకు స్పిరిట్లో, డెమోక్రటిక్ స్పిరిట్లో పనిచేయాలి అందరం కూడా. కాబట్టి నువ్వు చేసేది బీసీ కులగణనల గురించి చేస్తా అంటున్నావు. నువ్వు అది సక్రమంగా చేయి. ఈ పద్ధతి ఎంచుకున్న పద్ధతి తప్పు, అన్సైంటిఫిక్ ఉందని చెప్పి పదే పదే చెప్పినాం, లిఖితపూర్వకంగా ఇచ్చినాం. ఒకటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకటే కమిషన్ 2 రిపోర్ట్లు ఇస్తానికి లేదు మనకు. దీంట్లో విద్యా, ఉద్యోగం, అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్స్ గురించి ఈ మూడిట్లో విద్యా ఉద్యోగం రిపోర్ట్ ఒకటి ఉంటుంది, విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిపోర్ట్ ఒకటి ఉంటుంది, రాజకీయ రిజర్వేషన్స్ ఒక రిపోర్ట్ ఉంటుంది. ఈ 2 రిపోర్ట్ని 2 సపరేట్ కమిటీస్ ఇవ్వాలి. కానీ ఒకటే కమిటీ 2 రిపోర్ట్లు ఇచ్చింది. దీన్ని అసెంబ్లీలో ఏది కూడా చెప్పినాం. ఇట్లాంటి చాలా దాంట్లో టెక్నికాలిటీస్, మిస్టేక్స్, తప్పులు చాలా ఉన్నాయి, తప్పులు తడకాలు ఉన్నాయి. కానీ దీన్ని అన్ని దాచిపెట్టి ఢిల్లీలో వెళ్ళి డ్రామాలు ఆడడం తప్పు. తప్పకుండా బీసీ రిజర్వేషన్స్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు కూడా ఎంతో తీవ్రమైన పోరాటం చేసినారు. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రం కోరినారు. దీన్నే ఫాలో కావాలందరనే మాట మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యం